సన్నబియ్యం కోసం రేషన్ దుకాణాలకు వచ్చిన పేదల ఆశలు నీరుగారిపోతున్నాయి. సర్వర్ మొరాయించడంతో రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ దుకాణాల ముందు పేదలు పడిగాపులు పడుతున్నారు. సన్నబియ్యం వస్తాయనుకుంటే ఉన్న బియ్యం కూడా వచ్చేలా లేవని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. సివిల్ సప్లైస్ అధికారులకు ఫోన్ చేసినా స్పందించడం లేదని రేషన్ డీలర్లు చెబుతున్నారు. తరచుగా సర్వర్ డౌన్ అవుతోందని పౌర సరఫరాల శాఖ మంత్రి ముఖ్యమంత్రికి తెలిపినా సమస్య పరిష్కారం కాలేదంటున్నారు. వన్ నేషన్ వన్ కార్డు కింద ఏ రాష్ట్రం వారైనా ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చు. కానీ మన రాష్ట్రంలో సాంకేతిక సమస్యతో ఇతర రాష్ట్రాల రేషన్ కార్డు లబ్ధిదారులకు ఇక్కడ రేషన్ ఇవ్వలేకపోతున్నామని రేషన్ డీలర్లు చెబుతున్నారు. ఈ విషయం ప్రభుత్వం అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. గుడ్ ఆఫ్టర్నూన్ లివిల్, చెప్పండి, అసలు సాంకేతిక సమస్యతో రేషన్ కార్డుల నుంచి సన్నబియ్యం రావట్లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. మరి ఈ సాంకేతిక సమస్య ఎప్పుడు రెక్టిఫై అవుతుంది, వాళ్ళకు సన్నబియ్యం ఎప్పుడు వస్తుంది, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అంగు ఆర్భాటాలతో సన్నబియ్యం పంపిణీ చేస్తామని చెప్పేసి ఉదరగొట్టింది. ఇవాళ సన్నబియ్యం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డీలర్లు తీవ్ర సమస్యలు ఎదుర్కొని ఆందోళన చెందుతున్నారు. సన్నబియ్యం కాస్త ఉన్న బియ్యం కూడా దిక్కులేవని చెప్పేసి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ ఏదైతే సన్నబియ్యం పంపిణీ చేస్తామని చెప్పేసి చెప్పిన నేపథ్యంలో మొదటి విడతగా 40% లోపే ప్రతి రేషన్ షాప్ సన్నబియ్యం సప్లై చేశారు. సన్నబియ్యం పూర్తయినా ఇప్పటి వరకు కూడా మళ్ళీ సన్నబియ్యం రాలేదని చెప్పేసి కూడా రేషన్ డీలర్లు ఆందోళన చేస్తున్నారు. అయితే మరోపక్క ప్రతి సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం రోజు నుంచి కూడా ఇప్పటి వరకు రోజు సర్వర్ ప్రాబ్లం వస్తుంది. సర్వర్ ప్రాబ్లం రావడం వల్ల సన్నబియ్యం పంపిణీ చేయలేకపోతున్నాము, లబ్ధిదారుల నుంచి మాకు ఆందోళన వ్యక్తం అవుతుంది, లబ్ధిదారులు మాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పేసి కూడా రేషన్ డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకొని సర్వర్ సమస్యను పరిష్కారం చేయాలి. ఇప్పటికీ అనేక మార్లు ముఖ్యమంత్రిని, మంత్రిని, మా సివిల్ సప్లై అధికారులను చాలా సందర్భాల్లో కలిసి మా సమస్య మొరుపెట్టుకున్నప్పటికీ కూడా వాళ్ళు సమస్యను పరిష్కారం చేయకపోవడంతో మాకు లబ్ధిదారుల నుంచి తీవ్ర నిరాశ ఎదురవుతుంది, మాకు ఇబ్బందులకు గురవుతున్నాం అని చెప్పేసి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 40% మాత్రమే రేషన్ బియ్యం అంటే సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం చేశారు. మిగతా బియ్యం ఎప్పుడు ఇవాళ పండుగలు ఉన్నాయి, రేపు శ్రీరామనవమి పండుగ ఉంది, ఇవాళ సర్వర్ డౌన్ ఉంది. మరోపక్క రేషన్ చాలా షాపులలో సన్నబియ్యం పూర్తిగా అయిపోతున్నాయి, నిల్వలు అవుతున్నాయి. అయినప్పటికీ కూడా సన్నబియ్యం పంపిణీ చేపట్టలేదు అని చెప్పేసి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా వన్ నేషన్ వన్ కార్డు కింద దేశవ్యాప్తంగా ఏ రేషన్ కార్డు లబ్ధిదారులైనా ఎక్కడైనా తీసుకునే వెసులుబాటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే అందుబాటులోకి వచ్చింది. దాన్ని లాంఛనంగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించి హైదరాబాద్ లోనే దాన్ని పైలట్ ప్రాజెక్ట్ హైదరాబాద్ నే ప్రారంభించి అయినప్పటికీ కూడా వన్ నేషన్ వన్ కార్డు కింద ఇవ్వాల్సిన ఇతర రాష్ట్రాలకు సంబంధించి కూడా అనేక సమస్యలు తెలుస్తున్నాయి. వారికి సంబంధించి మేము ముఖ్యమంత్రిని కలిసినాం, మంత్రులను కలిసినాం, అటు సర్వర్ సంబంధించి అటు ఎన్ఐసిని కూడా కలిసినాం, అటు సివిల్ సప్లై అధికారులకు చాలా సందర్భాల్లో మొరపెట్టుకున్నా వారి సమస్యను పరిష్కారం చేయట్లేదు. ఆ సమస్య పరిష్కారం కాకపోవడంతో ఇవాళ ఇతర రాష్ట్రాల నుంచి ప్రధానంగా బీహార్, ఒడిశా అండ్ ఇక్కడ ఏదైతే జమ్మూ కాశ్మీర్ నుంచి ఇక్కడ పెద్ద ఎత్తున రేషన్ కార్డు లబ్ధిదారులు హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్నారు. రాజస్థాన్ వంటి నగరాలకు రాష్ట్రాలకు సంబంధించిన లబ్ధిదారులు వారికి రేషన్ ఇవ్వలేకపోతున్నా వారంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారంతా లేబర్ పని చేసుకోవడానికి తెలంగాణకు బతుకుదేరు కోసం వారికి ఈ వన్ నేషన్ వన్ కార్డు కింద ఇప్పుడు ఇవ్వట్లేదు. వాళ్ళ సమస్యను పరిష్కరించాలని చాలా సందర్భాల్లో చెప్పినప్పటికీ సమస్యను కనీసం కూడా పట్టించుకున్న పాపన పోతుంది ఈ ప్రభుత్వం అని చెప్పేసి కూడా చెప్తున్నారు. పేదలంతా కూడా వాళ్ళ పస్తులు ఉండాల్సిన పరిస్థితి కూడా లెవెల్ చెప్పండి. అంటే ఒక సంవత్సరం కాలం పాటు కాంగ్రెస్ ప్రభుత్వం సన్నబియ్యం ఇస్తున్నాం అని చెప్పింది. తీరా సన్నబియ్యం ఇచ్చేసరికి సాంకేతిక సమస్యలు వస్తున్నాయని చెప్తున్నారు. మరి పేద ప్రజలు అట్లీస్ట్ పండుగలకైనా సన్నబియ్యంతో తినాలని ఆశించారు, వారికి నిరాశ మిగిలింది. దీనిని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటారు? మొదటి నుంచి కూడా ఉదరగొట్టింది, మేనిఫెస్టోలో పెట్టింది, ఇగో సన్నబియ్యం అగో సన్నబియ్యం అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఎట్టకేలకు మొన్న మార్చి చివరి తేదీన ప్రారంభం చేసిన సన్నబియ్యం ప్రక్రియ అంతా కూడా వాళ్ళ మరొకసారి అవసపాలని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏది చేసినా ఈ విధంగా కాలయాపన చేయడం, లాస్ట్ కు దాన్ని కనుమరుగేయడమే పనిగా పెట్టుకుంటుంది. అందులో బాగానే వాళ్ళ సన్నబియ్యం ప్రక్రియ కూడా ఇదే విధంగా చెప్పుకోవచ్చు. దాన్ని హఠాహంగా ప్రారంభించినప్పటికీ ఆ ఆచరణలో మాత్రం సాధ్యం కాలేదని చెప్పుకోవచ్చు. వాళ్ళ సన్నబియ్యం వస్తాయి, మేము పండుగకు ఇదే సన్నబియ్యంతోనే మా ఇంట్లో అందరం కూడా కడుపు నింపుకోవచ్చు అని ఆశపడ్డ లబ్ధిదారులకు ఇవాళ నిరాశ మిగిలింది. చాలా చోట్ల సాంకేతిక సమస్యతో ఇవాళ సన్నబియ్యం ప్రక్రియ జరగట్లేదు. సన్నబియ్య సరఫరా పంపిణీ ప్రక్రియ జరగకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెంది వెనుదిరిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. చాలా చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా
ఆధార్ కార్డులు క్యూ లైన్ లో పెట్టిన పరిస్థితి ఏర్పడింది. మళ్ళొక్కసారి వాళ్ళ సన్న బియ్యం కాస్త ఉన్న బియ్యం కూడా దిక్కులేవని చెప్పేసి కూడా ఆందోళన చేస్తున్నారు. ఇటు రేషన్ డీలర్లు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు ఇటు లబ్ధిదారు నుంచి అటు ప్రభుత్వం నుంచి మాకు నిరాశ ఎదురవుతుంది, మా ఆవేదన ఎవరికి చెప్పుకోవాలని చెప్పేసి కూడా రేషన్ డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ చూపి సర్వర్ సమస్యను పరిష్కరించి సకాలంలో సర్వర్ సమస్య పరిష్కరించాలి. మేము ఇటు సివిల్ సప్లై అధికారులను అడిగితే మాకు సంబంధం లేదు, అది ఎన్ఐసి చూస్తుందని చెప్తారు. ఎన్ఐసి ఏమో మాకు సంబంధం లేదు, సివిల్ సప్లై అధికారులు చెప్పాలంటారు. మేము ఎవరికి చెప్పాలో కూడా అర్థం కావట్లేదని చెప్పేసి మాత్రం వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ సన్న బియ్యం ప్రత్యేక కాస్త సర్వర్ డౌన్ కావడంతో మరింత ఆందోళన చేస్తారు. రేపు శ్రీరామనవమి ఉంది. అంతేకాకుండా ఈ లిమిట్ లో అంటే టైం బండ్ ఉంటుంది రేషన్ డీలర్ సప్లైకి, ఆ లోపు పూర్తి చేయాలి. ఎప్పుడు పూర్తి చేయాలో కూడా మాకు తెలియట్లేదు, ఎందుకంటే సర్వర్ సమస్య మాకు ప్రధాన సమస్యగా మారిందని చెప్పేసి కూడా రేషన్ షాప్ ఏదైతే డీలర్స్ ఉంటారో వాళ్ళంతా ఆందోళన చేస్తారు. ఇప్పటికైనా సన్నబియ్య ప్రక్రియ పూర్తి స్థాయిలో చేయాలి, అటు సర్వర్ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి కోరుతున్నారు. అంతేకాకుండా వాళ్ళ హైదరాబాద్ నగరంలో సన్నబియ్య ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో, స్థానిక ఎన్నికల నేపథ్యంలో సన్నబియ్య ప్రక్రియ లేదు, సన్నబియ్య సరఫరా లేదు. అలాంటప్పుడు ఇతర నగరాలకు సంబంధించి ఇతర జిల్లాలకు ఎందుకు సన్నబియ్యం పూర్తి స్థాయిలో సప్లై చేయలేకపోతుంది పౌర సరఫరాల శాఖ అని చెప్పేసి కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ప్రతిష రైట్ లెవెల్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.